హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హైయర్ క్యూ ఎల్ఈడి మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఈ టీవీ యొక్క ఫుల్ రివ్యూని అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ టీవీ మనకి మిడ్ ఆఫ్ ద 2024 అయితే లాంచ్ అవడం జరిగింది. ఈ టీవీ మనకి ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, చాలా ఎక్కువ హైప్ అయితే పెట్టి సేల్ చేయడం జరుగుతుంది అనమాట. అందు గురించే ఈ టీవీ యొక్క రివ్యూని మీ ముందు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ టీవీ నేను 7 డేస్ నుండి ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్గా అయితే చెక్ చేయడం జరిగింది. సో చెక్ చేశాక దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి. ఈ టీవీకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, అదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి కంప్లీట్గా బెజల్లెస్ డిస్ప్లేతో ఈ టీవీ రావడం జరుగుతుంది. మన బాటమ్ లైన్లో కనిపిస్తున్నటువంటి బెజల్ కూడా మనకు చాలా మినిమల్ బెజల్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. టీవీని మనం చూడగానే మంచి ప్రీమియం లుక్ అయితే కలగడం జరుగుతుంది. స్టాండ్ కూడా మనకి చాలా మంచి ప్రీమియం స్టాండ్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మనం రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ రిమోట్లో మనకు కావాల్సినటువంటి హాట్ కీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే రిమోట్ యొక్క వాయిస్ అసిస్టెంట్ యాక్యురేటీ కూడా చాలా మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా నాకైతే ఫెయిల్ అవ్వలేదు, రాంగ్ వర్డ్స్ కూడా ఇదైతే టైప్ అవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీలో హైయర్ చాలా మంచి క్వాలిటీని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మంచి యూనిక్ డిజైన్తో వీళ్ళైతే టీవీస్ తీసుకొస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ మనం ఈ టీవీ యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ మనకి 4K అల్ట్రా హెచ్డి QLED లేయర్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మన డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. మంచి షార్ప్ ఇమేజ్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి కాంట్రాస్ట్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు, చాలా మంచిగా కంట్రోలింగ్లో ఉండడం జరుగుతుంది. మనకి మంచి ప్రీమియం కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మన కలర్స్ వైజ్ ఎక్కడ కూడా ఓవర్ బూస్టింగ్ కలర్స్ లేదు, అలాగని చెప్పి అండర్ సాచురేషన్ కూడా లేదన్నమాట. చాలా మంచి కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో IPS ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం వల్ల మనకి వ్యూయింగ్ యాంగిల్స్ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో మంచి డీపర్ బ్లాక్స్ అయితే రావట్లేదని చెప్పుకోవచ్చు. కొంచెం గ్రే కలర్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా మీరు కంప్లీట్గా లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని టీవీలో మీరు ఎక్కువ బ్లాక్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రమే మీరైతే నోటీస్ చేస్తారన్నమాట. అదర్వైజ్ మనకి చాలా మంచి బ్లాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఈ టీవీలో 400 nits బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఫుల్ లైటింగ్ని టీవీ చూస్తున్నా లేకపోతే కంప్లీట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని టీవీ చూస్తున్నా సరే ఓవర్ లైటింగ్ అంటే ప్రాబ్లం ఏమీ కూడా నేనైతే నోటీస్ చేయలేదు అనమాట. మనకి బ్రైట్నెస్ అయితే చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పని ఏంటి అంటే టీవీ పర్చేస్ చేయగానే బ్రైట్నెస్ లెవెల్స్ అయితే 100లో ఉండడం జరుగుతుంది. దాన్ని మీరు 92 కానీ లేకపోతే 94 అంటే మీ రూమ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు లైటింగ్ అనేటువంటి అడ్జస్ట్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే బ్యాక్ లైట్స్ యొక్క లైఫ్ టైం కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే మీకు ఓవర్ బ్రైట్నెస్ అనేటువంటిది కూడా ప్రాబ్లం సాల్వ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అదే ఈ టీవీకనే కాదు ఏ టీవీ కన్నా సరే మీరు ఈ యొక్క సెట్టింగ్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఓకేనా. అలాగే మనకి ఈ టీవీ 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు ఏంటంటే 120Hz రిఫ్రెష్ రేట్ అంటే చాలా ఎక్కువ, సో మంచి ప్రీమియం టీవీస్లో మాత్రమే వస్తాయి, దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది అనుకుంటారు. సో మనకి డిస్ప్లేలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. మన స్మార్ట్ ఫోన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం యాప్స్ మీద స్విచ్ అవుతున్నప్పుడు కావచ్చు లేదా బ్రౌజ్ చేస్తున్నప్పుడు కావచ్చు మనకి స్మూత్ ట్రాన్సాక్షన్ లేదా స్మూత్ యానిమేషన్ అనేటువంటిది ఉంటుంది. టీవీలో ఏంటంటే మనం ఛానల్ పెట్టుకున్న ఛానల్ చూస్తాం లేకపోతే ఛానల్ మార్చుకుంటాం. ఇక్కడ మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అనేటువంటిది అంత మంచిగా అయితే యాక్ట్ చేయదు, అసలు దీనివల్ల ఉపయోగం కూడా ఉండదు అనమాట. ఇది ఒక మార్కెట్ స్ట్రాటజీ. సో ఓకేనా. అలాగే మనకి టీవీ డాల్బీ విజన్ IQతో రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి 4K HDR వీడియోస్ని అయితే మన టీవీలో ఎంజాయ్ చేసుకోవచ్చు. డైనమిక్ రేంజ్ అయితే చాలా మంచిగా రావడం జరుగుతుంది అన్నమాట. మనకి యూట్యూబ్లో కావచ్చు, మనకి OTT యాప్స్లో కావచ్చు, మన 4K 60 FPSలో HDR కంటెంట్ అయితే మనం వాచ్ చేసుకోవచ్చు. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఈ టీవీ డిస్ప్లే వైజ్ ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా డాల్బీ విజన్ వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రమే రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీలో ALLM అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా 144Hz ALLM అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది. గేమింగ్ ఆడుతున్నప్పుడు మనకి 144Hz అల్ట్రా లో లేటెన్సీ మోడ్ ఏదైతే ఉందో మనకి చాలా మంచి సింక్రనైజ్తో పాటుగా చాలా స్మూత్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది అవడం జరుగుతుంది. ఇది చాలా మంచిగా అయితే యూజ్ అవడం జరుగుతుంది. ఎవరైతే గేమింగ్ ఆడుకోవాలి అది కూడా బడ్జెట్లో టీవీ కావాలనుకుంటారో వాళ్ళైతే కన్సిడర్ చేసుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ టీవీలో మనకి MG/MCని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనకి మోషన్ బ్లర్ అనేటువంటిది కొంచెం రిడ్యూస్ అయితే అవడం జరుగుతుంది. కాకపోతే మనకి మోషన్ ఎక్సలేటర్ కావచ్చు, అలాగే మనకి మోషన్ ఫ్లో XR, సో ఈ రెండు
సోనీ టెక్నాలజీతో పోల్చుకుంటే ఎంజీ అనేటువంటిది అంత మంచిగా అయితే లేదన్నమాట, పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇందులో డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో మన టీవీ పర్చేస్ చేయగానే స్టాండర్డ్ మోడ్లో అయితే ఉంటుంది. ఈ స్టాండర్డ్ మోడ్ ఏంటంటే మనకి రియల్ టు నేచర్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. కొంచెం బూస్టింగ్ కలర్స్ లాంటివి ఏమీ కూడా ఉండవు, చూడడానికి బాగుంది అనేది అనిపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా మంచి బూస్టింగ్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం వివిడ్లో పెట్టుకోండి, మీరు 100% సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అనమాట. షోరూంలో మనం చూసిన టీవీకి మనం ఇంటికి వచ్చిన టీవీకి డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే ఇదే అన్నమాట. షోరూంలో మనకి వివిడ్ మోడ్ అయితే పెట్టి చూపిస్తారు, మనకి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది కళ్ళకి. ఇంటికి వచ్చాక స్టాండర్డ్ మోడ్ చూసి ఇదేంటి షోరూంలో అలా కనిపించింది, మన ఇంట్లో ఎలా కనిపించింది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు వివిడ్లో పెట్టుకోండి, మీకు మంచి క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి మెయిన్ ఈ టీవీ వచ్చేటప్పటికి ఏంటంటే సెల్లింగ్ పాయింట్, దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ అనమాట చాలా మంచిగా రావడం జరుగుతుంది. అలాగే మంచి షార్ప్ ఇమేజ్ అయితే ఉంటుంది. అయితే ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే మనం కనుక సెటప్ బాక్స్ లైక్ మనకి DTH కావచ్చు, లేకపోతే లోకల్ కేబుల్ సెటప్ బాక్స్ కావచ్చు, అది HD అయినా 4K అయినా సరే, ఈ రెంట్లో ఏది కనెక్ట్ చేసుకుని టీవీ చూస్తున్నా సరే మనకి లైట్ సాఫ్ట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎడ్జెస్ కూడా చాలా స్మూత్ ఎడ్జెస్ అయితే వస్తుంది అనమాట. మీ టీవీని దగ్గర నుండి చూస్తే మాత్రం ఏంటంటే కొంచెం పిక్సెల్స్ అనేటువంటి విడిపోయినట్టయితే కనిపించడం జరుగుతుంది. సో మీకు లాంగ్ లెంత్ అయితే బాగానే ఉంది. ఇది ఒక చిన్న ప్రాబ్లం అయితే ఈ టీవీలో నోటీస్ చేయడం జరుగుతుంది. మనకి ఆన్లైన్లో వీడియోస్ చూసినప్పుడు అయితే మాత్రం ఈ టీవీ కలర్స్కి ఎక్కడ కూడా పేరు పెట్టేది లేదు, చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం సాటిస్ఫై చేసే విధంగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీని యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో 30 వాట్ RMS అయితే ఈ స్పీకర్స్ రావడం జరుగుతుంది. టోటల్గా మనకి ఇందులో స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేశారు. సో ఈ స్పీకర్స్ మనకి డాల్బీ అట్మాస్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉంటుంది. ముఖ్యంగా వాకర్స్ మీకు చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. అలాగే మనకి హైస్ కూడా చాలా మంచిగా అయితే నోట్ అవుతున్నాయి. అలాగే మనకి బేస్ కూడా చాలా మంచిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ట్విట్టర్ సౌండ్స్ కూడా పర్వాలేదు, బాగానే వినపడుతున్నాయి. అయితే మీరు ఈ టీవీని 10 to 60% వాల్యూమ్ మెయింటైన్ చేస్తున్నారంటే మన క్వాలిటీ మంచిగానే ఉంది. అబౌవ్ 60 to 100 వెళ్ళిపోతే మాత్రం మనకి సౌండ్ క్వాలిటీ అంత మంచిగా అయితే లేదు. అలాగే ఇందులో మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి. మోడ్స్ మార్చుకుంటే మనకి ఎఫెక్ట్ అనేటువంటిది మంచిగానే రావడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి డాల్బీ అట్మాస్ ఏదైతే ఉందో అంత మంచిగా అయితే వర్క్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు. మన స్టీరియో ఎఫెక్ట్ మాత్రం వర్క్ అవుతుంది తప్ప డాల్బీ అట్మాస్ అనేటువంటిది ఈ టీవీ అయితే అసలు వర్క్ చేయట్లేదు, అంత మంచిగా కూడా లేదని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్లూటూత్ వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. వైఫై 6 అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో మనకు 2.5 GHz బ్యాండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో మన కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, కనెక్టింగ్ స్టెబిలిటీ కావచ్చు, చాలా మంచిగా అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి 2 USB పోర్ట్లు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. రెండిట్లో ఒకటి వచ్చినప్పటికీ వెర్షన్ 3.0తో రావడం జరుగుతుంది. అలాగే 4 HDMI పోర్ట్లు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 4గిట్లో ఒకటి వచ్చినప్పుడు ARC పోర్ట్ అనమాట. ఇదే మనకి వెర్షన్ 2.1తో అయితే రావడం జరుగుతుంది. సో మన సౌండ్ బార్స్ కానీ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలంటే ఈ పోర్ట్లోనే కనెక్ట్ చేసుకోండి, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ టీవీ మనకి 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. సో మనకు లాట్ ఆఫ్ స్టోరేజ్ ఉన్న వల్ల మంచిగా డేటాను అయితే స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనకి ర్యామ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి ల్యాగ్ అనేటువంటిది ఈ టీవీలో లేదని చెప్పుకోవచ్చు. మనకి బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మన కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మనకైతే ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా లేదన్నమాట. చాలా మంచిగా అయితే యాప్ మధ్య స్విచ్చింగ్ అనేటువంటిది అవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం చిన్న ల్యాగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి చిన్న గేమ్స్ అయితే పర్వాలేదు, కానీ కొంచెం పెద్ద గేమ్స్ ఏమన్నా ఆడుతున్నప్పుడు మాత్రం ల్యాగ్ ఇష్యూ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. దీంట్లో ఆఫర్ చేసినటువంటి GPU విషయానికి వచ్చినట్టయితే G52 MC1 GPU అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ఒక పర్ఫార్మెన్స్ పర్వాలేదు, మంచిగానే ఉందని అయితే అనిపించడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ మనకి గూగుల్ టీవీ వేస్తూనే రావడం జరుగుతుంది. అప్డేట్స్ మనకి 2 years పాటు వస్తాయనేది కంపెనీ చెప్పడం జరుగుతుంది అనమాట. అది కూడా డ్యామ్ షూర్ అనేది చెప్పలేము. సో దీని యొక్క సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 1 year వారంటీతో రావడం జరుగుతుంది. సర్వీస్ వచ్చినప్పటికీ హైయర్ వాళ్ళు చాలా స్పీడ్ సర్వీస్ అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట. లైక్ మనకి LG, సోనీ, శాంసంగ్ లాగానే ఇది కూడా ప్రీమియం బ్రాండ్ కాబట్టి సర్వీస్ అనేటువంటిది మంచిగానే ఉంటుంది. టీవీ పర్చేస్ చేస్తున్నప్పుడు మాత్రం ఒకసారి మీరు సర్వీస్ సెంటర్ కాల్ చేసి లేకపోతే కస్టమర్ కేర్ కాల్ చేసి సర్వీస్ మీ ఏరియాలో ఏ విధంగా ఉంది ఏంటనేది తెలుసుకుని మాత్రం పర్చేస్ చేసుకోమని అయితే నేను సజెషన్ చేయడం జరుగుతుంది. అలాగే దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 inch వచ్చేటప్పటికి 65,000 రూపాయల బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించేది వచ్చేటప్పుడు 55 inch అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు 65 inch, ఇది 89,000 రూపాయల బడ్జెట్ అయితే ఉంటుంది. అలాగే 75 వచ్చేటప్పటికి 1,49,000 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. ఈ 3 inchesలో మీరైతే 55, 65 మాత్రమే తీసుకోండి. 75 అయితే మాత్రం అసలు వాల్యూ ఫర్ మనీ అయితే కాదు అనమాట. ఆ ప్లేస్లో మనకి సోనీ నుండి, LG నుండి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి టీవీస్ చాలా మంచివి అయితే ఉండడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఓవరాల్గా మనం ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చా లేదా వేరే టీవీస్ వైపు వెళ్ళిపోవచ్చా
తీసుకోవచ్చా అనేది చూసుకున్నట్టయితే మీకు గనక హయ్యర్ బ్రాండ్ ఇష్టము, చాలామంది ఏంటంటే ఇంట్లో మొత్తం హయ్యర్ బ్రాండ్సే ఉంటాయన్నమాట. సో అలా హయ్యర్ బ్రాండ్ ఇష్టం మేము అదే తీసుకోవాలనుకుంటున్నామంటే ఆరామ్స్గా తీసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది, ఆడియో క్వాలిటీ కూడా డీసెంట్గా ఉండడం జరుగుతుంది, పెర్ఫార్మెన్స్ కూడా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో మనకు ప్రైజ్ అనేటువంటి కొంచెం ఎక్కువైతే అయ్యింది ఈ బడ్జెట్లో. ఎందుకంటే మంచి డిస్ప్లే క్వాలిటీ, మంచి ఆడియో క్వాలిటీ, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి టీవీస్ మనకి 55 ఇంచే మనకి 40,000 రూపాయల బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది. సో కావాలంటే మీరు వాటిని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో పైన మీకు ఏమైనా అభిప్రాయాలు కానీ డౌట్స్ కానీ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఏదైనా సరే మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీకు పక్కన 2 వీడియోస్ పెట్టాను కదా, ఆ 2 వీడియోస్ కూడా మీకు చాలా మంచిగా హెల్ప్ అవడం జరుగుతుంది. ఆఫ్టర్ దిస్ వీడియో అవి కూడా వాచ్ చేయండి. లేదనుకుంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో కూడా 3 to 4 వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఒకసారి చెక్ చేసుకొని మీకు కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఓకేనా. సో ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సో ఈ టీవీకి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, కావాలని మీరు పర్చేజ్ చేసుకోండి. ఇది మాట టోటల్గా ఈ వీడియో. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.